వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికంఠ నగర్ కాలనీలో గత నెల రాత్రి సమయంలో ఒకరి ఇంట్లోకి చొరబడి 1.5 తులాల బంగారు ఆభరణాలు 2,10,000 నగదును అపహరించిన చోరీ కేసును పోలీసులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహా మెహ్రా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ డీఎస్పీ అంజయ్య గారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్, వికారాబాద్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం మరియు నేరస్తుల కదలికలను సీసీ కెమెరాల ఆధారాలను విశ్లేషిస్తూ లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు నేరస్థలంలో సేకరించిన సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ఈ చోరీకి పాల్పడిన ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ సింగ్ అలియాస్ తేజా సింగ్గా గుర్తించారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్ ఒక గ్రేవ్ ఒఫెన్స్ డిటెక్షన్ గురించి పెట్టడం జరిగింది. 1 మే 2026లో మణికంఠ నగర్ కాలనీ వికారాబాద్లో ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 1.5 తులాస్ గోల్డ్, 2,10,000 క్యాష్లో పోయింది. అది స్పెసిఫిక్ కేస్ పద్ధతి చూసి సిసిఎస్ స్పెషలైజ్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ వికారాబాద్ సిఐ, డిఎస్పీ అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్తో మెయిన్ అక్యూజ్డ్ వికాస్ సింగ్ అని మనకి ఇప్పుడు దొరికారు. ఈ విక్టిమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత మనం సీసీటీవీ ఎవిడెన్సెస్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, కౌంటర్ కాల్ డీటెయిల్స్ కానీ వెరిఫై చేస్తే ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ ఒఫెండర్, యూపీ నుంచి ఒరిజిన్ ఉన్న ప్రొఫెండర్ మనకి దొరికారు. ఆయన ఇప్పుడు కరెంట్లీ సంగారెడ్డి, పోచమ్మ బస్తీ, గాంధీనగర్లో రెసిడెంట్ ఉన్నారు. కానీ మెయిన్లీ ఆయన నేటివ్ ఆఫ్ యూపీ. ఇప్పటి వరకు చాలా కేసెస్ ఆయనతో లింక్ అయింది, కానీ 27 కేసెస్ పెండింగ్ ఫర్ డిటెక్షన్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కేసెస్ నర్సాపూర్, మేదక్, మేడ్చల్ అండ్ మన జిల్లాలో 23 కేసెస్లో ఇప్పటివరకు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో వికారాబాద్ డివిజన్లో 14 కేసెస్, తాండూరు డివిజన్లో 4 కేసెస్, పరిగి డివిజన్లో 5 కేసెస్ ఉన్నాయి. మేదక్ డిస్ట్రిక్ట్లో 1, సైబరాబాద్లో 2, మల్కాజ్గిరిలో ఒకటి కేసు. టోటల్ 27 కేసెస్ అన్డిటెక్టెడ్ ఉన్నాయి. కానీ ఆయన హిస్టరీ చూస్తే మనం ఇప్పటివరకు ఆయన 16 వయసు 16 ఉన్నప్పుడు ఈ చోరీ, బర్గ్లరీ, హెచ్బి స్టార్ట్ చేశారు. తర్వాత 34 నైట్ టైం బర్గ్లరీ సంగారెడ్డి అండ్ బోలారాం ఏరియాలో ఇన్వాల్వ్ అయ్యి 2018లో 4 కేసెస్, 21లో 9 కేసెస్, 2022లో 21 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత సంగారెడ్డి పోలీస్ వాళ్ళు వాళ్ళకి పట్టుకొని అప్పుడు 2024 వరకు ఆయన జూన్ 2024 వరకు ఆయన జైల్లో ఉన్నారు. అప్పటి నుంచి బయట వచ్చి దాదాపు 27 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో దాదాపు 157 తోలాస్ గోల్డ్, 256 తోలాస్ సిల్వర్, 8,22,000 క్యాష్లో పోయింది. ఆయన చాలా ఈజీ అంటే సింపుల్ ఒఫెండర్ కాదు, చాలా ఆర్గనైజ్ ప్రొఫెషనల్ ఒఫెండర్ ఉన్నారు. ఆయన సంబంధించి ఆయనతో లింక్ అయి యూపీ సుల్తాన్పర్లో రిసీవర్స్ ఆర్గనైజ్ క్రైమ్, ఇది రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఉన్నారు. వాళ్ళు అక్కడ గోల్డ్ షాప్స్ కూడా, గోల్డ్ షోరూమ్స్ కూడా సుల్తాన్పూర్లో రన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలుస్తుంది అంటే శ్యామ్ మోహన్, ఓనర్ ఆఫ్ బాబా షలీక్ రామ్ గోల్డ్ షాప్, సూరజ్ మోహన్, అశోక్ సోనీ జ్యువెలర్స్, వికాస్ అగ్రహరి, వికాస్ జ్యువెలర్స్, వాళ్ళు అందరూ మన ఏరియా నుంచి స్టీల్ అయి, థెఫ్ట్ అయి ప్రాపర్టీకి వాడి వాళ్ళు బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ ఆయనకి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన చాలా లావిష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన సంబంధించి అసోసియేట్స్కి కూడా డబ్బులు ఇస్తున్నారు. అండ్ ఒక హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు. ఈ అంతా బ్లాక్ ఆర్ థెఫ్ట్ మనీకి వాడుకోవడానికి ఆయన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఈ వైట్లో కన్వర్ట్ చేయడానికి కూడా వాడుతున్నారు. ఏం తెలుస్తుంది అంటే ఈ రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఆయనకి చాలా ఎంకరేజ్ చేసి ఒక తుపాకీ కూడా తీసుకోమని అన్నారు. సో మనకి వెపన్ కూడా ఆయన దగ్గర దొరికింది. స్టార్ వెపన్ ఒక టిపికల్ ఇల్లీగల్ వెపన్ నార్త్ ఇండియాలో మనము కూడా చూస్తాము, సౌత్ ఇండియాలో కూడా ఒకసారి సౌత్ జోన్లో ఉన్నప్పుడు కూడా ఒకరి దగ్గర చూశాను. ఈ అంతా ఇల్లీగల్ సేల్ అవుతుంది. మనకి ఫొటోస్ కూడా దొరికినాయి రౌండ్స్తో పాటు, కానీ రౌండ్స్ ఇప్పుడు కూడా వెతుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే 61 క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి. 34 ఇంతకుముందు జైల్లో పోయినప్పుడు డిటెక్ట్ అయినాయి. 27 ఇప్పుడు మన పట్టుకున్నప్పుడు తెలుస్తున్నాయి. అంత సిడిఆర్ వెరిఫై చేసి ఆయనతో మాట్లాడి ఆయన కన్ఫెషన్ తీసుకొని. సో మెయిన్ ఏంటి అంటే ఎంత ఎంకరేజ్మెంట్ రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఎవరైతే అట్లనే ఉన్న వాళ్ళు క్రిమినల్స్కి ఎంకరేజ్ చేసి
వాళ్ళ ప్రాపర్టీ తీసుకొని ఇల్లీగల్ బిజినెస్ చేసి లీగల్లో టర్న్ చేస్తున్న వాళ్ళకి ఇది వార్నింగ్ ఉంది. మీ మీద కూడా ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్ పెట్టేసి హ్యాబిచువల్ ఒఫెండర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ, రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి మన టీం ఒక స్పెషలైజ్ ఫామ్ చేసి యూపీలో కూడా వీ విల్ సెండ్ దెమ్. ఆర్మ్స్ యాక్ట్ వైలేషన్ ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా ఆయన మీద కూడా పెడతాము. ఇంకా ఎక్కడి నుంచి ఆయన ఈ ఆర్మ్ తీసుకున్న వాళ్ళ మీద కూడా పెడతాము. అండ్ ప్రాపర్ ఇప్పుడు మనకి ఆర్గనైజ్ క్రైమ్లో బిఎన్ఎస్లో ప్రాపర్ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు 4 రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ మీద ఈ కేసెస్ బుక్ చేసి స్పెషలైజ్ టీమ్ డిప్లాయ్ చేసి రికవరీ కూడా వీ విల్ ట్రై టు గెట్ ఆల్ ద రికవరీ. మన దగ్గర 27 కేసులో ఏదైతే ప్రాపర్టీ పోయినాయో అది కూడా రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఒకటి మనకి ఈ డిటెక్షన్లో సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ చాలా పనికి వచ్చిన ఆయన ఆ రోజు ఎప్పుడైతే పోతున్నారు అంట ప్రాపర్టీ థెఫ్ట్ చేసి అది కూడా మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనే మూవ్మెంట్ పాత ఫుటేజెస్తో కంపేర్ చేసి మనకి ఫైనలీ ఒఫెండర్ ఎవరో తెలిసింది. సో ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ గురించి ఆల్రెడీ మనకి లోకల్ పోలీస్ సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ వికారాబాద్లో మాత్రమే కాదు అన్ని చోట్ల పెట్టడానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మన వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ రక్షణ నేత్రం ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. సెకండ్ థింగ్ సురక్ష మిత్ర కూడా ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు గ్రామ సభాస్ పెట్టినప్పుడు సురక్ష మిత్ర ఫర్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ అండ్ వికారాబాద్ రక్షణ నేత్రం ఫర్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ అన్ని చోట్ల అన్ని టౌన్ ఏరియాస్లో గ్రామ పంచాయత్స్లో పెట్టడానికి అందరికీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ పంచాయత్ ఫండ్స్ అండ్ మున్సిపాలిటీ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అది కూడా వాడి, బికాజ్ ఒక క్రైమ్ జరిగితే మనకి సీసీటీవీ అయిన ఒఫెండర్ ఎవరు తెలుసుకోవాలంటే చాలా చాలా అవసరం. సో మీడియా మిత్రులు కూడా ఇదే విజ్ఞప్తి, మీరు కూడా అందరికీ ఈ ముహింలో ఈ మిషన్ మోడ్లో మన సీసీటీవీలు చాలా పాడైపోయినాయి. మీరే వచ్చి నాకు ముందే చెప్పారు ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో చాలా రిపేర్స్కి ఉన్నాయి. అది కూడా టాండూలో ఆల్రెడీ నేను విజిట్ చేశాను, ఇన్స్పెక్ట్ చేస్తాను. వాళ్ళు దాదాపు 250 కెమెరాస్ పని చేస్తే ఆల్మోస్ట్ 90 వర్ ఓన్లీ వర్కింగ్, బట్ ఆల్మోస్ట్ నౌ 200 సిఐ హ్యాస్ గాట్ రిపేర్డ్. ఇక్కడ కూడా సిఐ వికారాబాద్ కూడా చాలా రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొన్ని రోజులు కొన్ని వారంలో విదిన్ 2 months దిల్ బీ సర్టన్లీ డెవలప్మెంట్ ఇన్ రిపేర్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. అండ్ ఈ క్రైమ్లో కానీ రిసీవర్స్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీకి పెట్టుకోవచ్చి ప్రాపర్టీ రికవర్ చేయడానికి స్పెషలైజ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది.